గంగాధర్, గోవింద్, గోవర్ధన్, ఈ త్రిమూర్తులలో గోవర్ధన్ ఎప్పుడూ మిస్సింగే. ఎందుకు గీత? వాడో సోగ్గాడు, జల్సారాయుడు. వాడు కాళ్ళు ఒక్కచోట ఆగవు. తల్లి చూపించే ప్రేమ పిల్లల్లో మమకారం అనే అధికారాన్ని శాసిస్తుంది. కురతనం కదా. అయితే నా గురించి తెలుసుగా. రూల్స్ క్రమశిక్షణ తప్పితే శిక్షే, అది ఎవరైనా సరే. ఎస్ 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 దిస్ గోపాల్ ఇస్ ఎ ప్రిన్సిపల్ మ్యాన్. నేను దేన్నైనా సహిస్తాను, భరిస్తాను. అయితే నా దగ్గరే క్రమశిక్షణ లేకపోతే? పిల్లలే కదండి. తల్లిలాగే తండ్రికి కూడా మమకారం ఉంటుంది. అయితే బిడ్డల్లో వారు తండ్రి విలువ తెలుసుకునేంత లోపు ఈ కన్నీళ్లలో ఎంత అర్థం ఉందో తెలుసా గీత? నన్ను అర్థం చేసుకున్న మొదటి వ్యక్తులు నా తండ్రి, తల్లి, నువ్వు. అయితే నా బిడ్డలు నాలాగే ప్రిన్సిపల్ గా ఉండాలి. ఎస్, ఉండాలి. పంతులు గారు. ఏంటి సత్యం, రారా, ఇలా వచ్చావు? ఏంటి విషయం? మా చిన్న కూతురు గురించి మిమ్మల్ని ప్రశ్న అడగాలని వచ్చాను. అలాగా, దేవుణ్ణి తలుచుకుని ఈ గవ్వలు వేయండి. సత్యం, నీ కూతురు మహాదృష్టవంతురాలయ్యా. చూడు సత్యం, నీ కూతురికి దైవ సంకల్పం ఉంది. భయపడకు, నీ కూతురికి మంచివారుడే దొరుకుతాడు. అంతా మీ ఆశీర్వాదం. జాతకం రాయడానికి, కుండలి చూడటానికి డబ్బులు తీసుకుంటే ఫలితం ఉండదు. పెళ్లి నేనే జరిపిస్తాను కదా, అప్పుడివ్వు దక్షిణ. సరే, నేను బయలుదేరుతాను పంతులు గారు. ఇష్టార్థ సిద్ధి రస్తు. హలో. మేడం, ఒక నిమిషం సార్. మేడం ఫోన్. గీత, మధ్యాహ్నం భోజనానికి గేట్వే రెస్టారెంట్కి వెళదాం. నువ్వు రెడీగా ఉండు, నేనొచ్చి తీసుకెళ్తా. నమస్కారం సార్. ఓ నమస్కారం. కూర్చోండి సత్యం. రమేష్ సార్, ఆ టౌన్ హార్డ్వేర్ కవర్ ఇవ్వు. రేపు వెళ్ళి ప్రొపరేటర్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. లేబర్ యూనియన్ సెక్రటరీ శేఖర్ ఇంట్లో ఉన్నారా మీ అమ్మాయిలు? అవును సార్, వీణ మాత్రమే ఇక్కడ ఉంది. మేనమా అంటే మా ముగ్గురు అమ్మాయిలకి పంచ ప్రాణాలు. రేపు మీరు పనిలో చేరేట్టుంటే ఫోన్ చేయండి. అలాగే సార్, వెళ్ళొస్తాం సార్. నమస్కారం సార్. రమేష్ సార్, అనంత్ గారి పార్ట్నర్షిప్ డీడ్ ప్రూఫ్ వచ్చిందే? విజయ్ గారు తెచ్చిస్తానని చెప్పారు సార్. బాగానే, నాకు ఒకసారి చూపించు. ఓకే సార్. హలో. అనంత్ గారు, డీడ్ రెడీ అవుతుంది, రేపు రండి. చీచీ, వీణ, కొంచెం నీళ్లు తీసురామ్మా. ఏంటి నాన్న ఇంత లేటు? మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? కుదరలేదమ్మా, ఓ ఫ్రెండ్ని కలుద్దామని వెళ్ళాను. లాయర్ ఏమన్నారు నాన్న? రేపు పెళ్లి చూడమని చెప్పారమ్మా. ఖచ్చితంగా పని దొరుకుతుంది, మీరేం బాధపడకండి. దైవం ఏం తెలుస్తుందో ఎవరికి తెలుసు. లేవండి నాన్న భోజనానికి. వీణ, కూర్చోమ్మా. చూడమ్మా, నీకు కూడా పెళ్లి జరిపిస్తే మీ అమ్మ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎందుకు నాన్న, నేను మీకు భారమైపోయానా? చెట్టుకి కాయ భారమా వీణ? పెళ్ళంటే ఎందుకంటావేంటి? పెద్దక్క చిన్నక్క పడుతున్న బాధను చూసి చూసి విసిగిపోయాను నాన్న. మన చేతుల్లో ఉందమ్మా, అంతా మన కర్మ. 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నాన్న, ముందు భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం. నాన్సెన్స్. టైం సెన్సే లేదు వీళ్ళకి. ఈరోజు ఆదివారం కదా, బిజీగా ఉన్నారేమో. మనం వెళ్దామా సార్?
పిజీ ఎక్కడిది? మన కుర్రాడు వెయిట్ చేస్తున్నాడయ్యా. హాయ్. నేనే వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పానయ్యా. అయితే మీటింగ్ పాయింట్ చేంజ్ అయింది కదా, అందుకే కొంచెం లేట్ అయింది. నేనైతే మీరు రారనే అనుకున్నానయ్యా. నేను పాలు తేవడానికి వెళ్ళానా, ఈ టీవీ చూస్తున్నాడు, రారా వెళదాం అన్నాను. సరే పద అన్నాడు, వచ్చేసాం. ఏరా మిల్క్ డై చేసుకున్నట్టున్నావు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? వీళ్ళ ఆవిడతో కలిసి ఎవరో లేడీస్ ఫంక్షన్ కి వెళ్ళాడట. అక్కడ ఒక సుందరాంగి చూసి హలో అంకుల్ అందట. వెంటనే వీడు డై వేసుకుని వేషం మార్చేశాడు. మొహం చూడు ఎలా ఏంటో మీ సిగ్గుపడిపోయాడు. తిరస్కారం. మీ బుద్ధులు చూసి సరిగ్గా పెట్టాను. టీవీ, మిల్క్, బస్ స్టాప్, పేపరు అని పేర్లు పెట్టాను. ఎంత వయసు వచ్చినా మీరు ఇంకా మారలేదేంటి? ప్రిన్సిపల్స్ అసలు ఫాలో గారా? చెబుతున్నాడు విను. పాటించబట్టే ఇలా జరిగింది. అవుతుందా అంటే ఏది అవదు, అవుతుంది అంటే అన్నీ అవుతాయి. ఎరా కుర్రాడా, మన ఫ్రెండ్షిప్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ర్యాకెట్ లాగే ఉన్నావు, అలాగే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ బేబీ. నీకింత వయసు వచ్చినా నీకున్న ఆత్మవిశ్వాసం, నీకున్న చలాకీతనం చూస్తుంటే నిన్ను నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నావయ్యా. ఎలా మెరిసిపోతున్నావంటే అలా మెరిసిపోతున్నావు. మీరు అలాగే ఉండండి. ప్రతిరోజు జీవితంలో అజెండా వేసుకుని క్రమశిక్షణతో హోల్డెన్ హోల్డెన్ పనిచేస్తే- హోల్డెన్ ఎజెండా గిజెండా రాసుకుంటూ కూర్చోడానికి ఇది ఆఫీస్ కాదురా. మీ అంత రెస్ట్ నాకు లేదమ్మా. నాకు కోర్టు పని ఉంది, డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి. బాయ్. ఏయ్, ఏయ్, ఒరే, ఒరే, లాయరు. ఆగరా, రే, నీ మాట నమ్ముకుని దొరుకుద్దని ఇంత దూరం వచ్చాం కదరా. ఇప్పుడు ఎవరి జేబుకు చిల్లు పెడదామంటాం? అర్థమైంది. రాశి ఫలాలు చూస్తే జేబు చిల్లని రాసింది. చేసే ముదురు వీడెక్కడ ఖర్చు పెడతాడు? వీళ్ళ అమ్మాయి బుక్ లో డబ్బులు ఏవో కొట్టేసి ఉంటాడు. ఆ దొంగ మొఖం చూడు. ఏండి, నమస్కారం అండి. మా ఊరేమో అమలాపురం అండి. నా పేరేమో జనగణమనండి. జనగణమన ఇదేం పేరు రాబాయ్, విచిత్రంగా ఉంది. మా నాన్నకేమో విచిత్రంగా దేశభక్తి ఎక్కువండి. నేనేమో చార్మినార్ చూడాలనుకుంటున్నానండి. ఏండి, చార్మినార్ చూడాలంటే ఎలాగెళ్ళాలండి? చార్మినార్ చూడాలా? చార్మినార్ దగ్గర పో. ఎందుకు వస్తారా బాయ్ దమాగా తినడానికి? సరేగానండి. మనలో మనమాట ఇక్కడ కళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? ఓరే నీ అబ్బా, కళ్ళు తాగడానికి మీ ఊరు నుంచి ఇక్కడికి రావాలరా బాయ్? కళ్ళు అంటే ఆకలి కాదండి, కళ్ళండి ఐస్ అండి ఐస్. ఓరే నీ అబ్బా, మనిషి చూస్తే తింగరాలు లాగున్నావు, మాటలు చూస్తే తీవ్రవాది ఎక్కున్నాయి. కళ్ళేం చేసుకుంటారా? అది కాదండి, మా వందే మాత్రం గారు ఏమన్నాడంటే, ఒరే చార్మినార్ చూడాలంటే 2 కళ్ళు సరిపోవరా, 4 కళ్ళు కావాలి. అందువల్ల ఓ 4 కళ్ళు చార్మినార్ పట్టుకెళ్ళేమనుకోండి, అప్పుడు 4 కళ్ళతో తనివి తీరా చార్మినార్ చూడొచ్చు కదండి. తింగరాడా, నీకు చాలా తెలివి ఉందిరా బాయ్. అవునండి. ఒరే జనగణమన, నీ అంత తెలివైనోడు మన జిల్లాలో లేడురా అని మా ఊళ్ళో అంటూ ఉంటారండి. మరేమో మా వందే మాత్రం కాదండి, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ హైదరాబాద్ రా చూసేయకురా, కాదంత రెస్ట్ తీసుకుని చార్మినార్ చూడరా అన్నారండి. అందువల్ల ఇప్పుడు వెళ్తున్నానండి. అంటే నువ్వు నిన్న వచ్చావా? కాదండి, నెల 4 క్రితం వచ్చానండి. అందుకే ఇప్పుడు చార్మినార్ చూడడానికి వెళ్తున్నానండి. నెల రోజులా? మీరు వచ్చి నెల రోజులైందా? నెల రెస్ట్ సరిపోద్ది కదండి. ఒరేయ్, నువ్వు మామూలు మనిషి కాదురా. నీకు అడ్రస్ చెప్పేది తెలివి నాకు లేదు కానీ నా జీవితానికి జనగణమన వాడకరా. నన్ను వదిలేరా బాబు. ఈ మొక్క ముందే చెప్పచ్చు కదండి, అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు. ఈ టైం వేస్ట్ అయిందా? నా టైం వేస్ట్ అయింది కదా. టైం బ్యాడు. పొద్దున్న మొక్కం చూసినా ఏంటో. హలో, ఒక నిమిషం సార్. అనంతగారు వచ్చారట. పైకి రమ్మని చెప్పు. చాంబర్కి పంపించు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. ఓ, నమస్తే. మీ డీల్ రెడీగా ఉంది. సార్, ఫరం రేపు రిజిస్టర్ చేసుకోవచ్చా? ష్యూర్. ఈయన నా పార్ట్నర్ బాబు అని. నైస్ మీటింగ్ యూ సార్. ఇట్స్ మై ప్లేజర్. ఎవరో మంచి అకౌంటెంట్ ఉన్నారని అన్నారు. వారిని రేపు పంపిస్తాను. పంపించండి సార్. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి నోటి మాటతోనే వ్యవహారాలన్నీ నడిచిపోయేవి. ఈ ఎక్స్పోర్ట్ లోన్ కోసం అని. ఓకే ఓకే. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ గన్ ఎక్కడిది సార్? నీకే. ఎందుకు సార్? మొన్న ఒకటి సెక్యూరిటీ కోసం ఇచ్చారు కదా. ఇది నీ పర్సనల్ కోసం, అది నా సెక్యూరిటీ కోసం. టేక్ ఇట్.
నాన్నా ఉమ్, గుడ్ లక్ నాన్నా. లాయర్ గారు చెప్పారు కదా, పని దొరికినట్టే. ఆ నమ్మకం నాకు ఉందమ్మా. ఇక అంతా దేవుడి దయ. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది నాన్నా. నా బంగారు తల్లి చెప్పిన తర్వాత జరుగుతుందమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరే నాన్నా. ఎస్ఐ శోభరా స్పీకింగ్. ఏంటి, ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ గారి హత్య జరిగిందా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. ఎస్, ఐఎమ్ గోపాల్ హియర్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ సత్యం అంట ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ గారిని షూట్ చేసిన కేసులో మా కస్టడీలో ఉన్నారు. మీకు ఫోన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. అలాగే, నేను వచ్చి కలుస్తానని చెప్పండి. ఎస్ సార్. హలో, నేనమ్మా పని కోసం వచ్చి లాకప్ లో ఇరుక్కున్నాను. త్వరగా రామ్మా, నాకేం అర్థం కావటం లేదు. ఎనీ ఇంప్రూవ్మెంట్ డాక్టర్? ఎస్, షాక్ వల్ల అన్కాన్షియస్ అయ్యారు. త్వరలో కోలుకుంటారు. ఐ సీ. హలో, మిస్టర్ బాబు. ఆయన లేరు సార్, ముంబై వెళ్లారు. ఆయన మొబైల్ ఆయన దగ్గర లేదు. అవును సార్. అనంత్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఏంటి? ఆయన సెల్ ఇంట్లోనే పెట్టి వెళ్లారు. ఆయన ఫోన్ చేస్తే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఫోన్ చేస్తే చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. స్పృహలోకి రాగానే ఫోన్ చేయండి. షూర్ సార్. చూసావా తల్లి, ఎవరి జోలికి పోకుండా గౌరవంగా బతుకుతుంటే నాకే ఇలాంటి కష్టాలు రావాలా దేవుడా? ఏడోకు నాన్న, ధైర్యంగా ఉండండి. అన్నా, టైలర్ అన్నా. ఏంట్రా తింగరే? ఒక నిక్కర్ కావాలి. రెడీమేడ్ షాప్ కి వెళ్ళు. బట్ట తీసుకొచ్చానన్నా. ముందే చెప్పకూడదా? ఇటు ఏ, రా. సరిగ్గా నించో. సరే, లోపల తింగరోడా. ఇదే గిట్టేలు. 28 రాసుకో. ఆ, సరిగ్గా నిలబడా. గట్టిగా పట్టుకో. చాలా కిందే కన్నా, చాలా. ఇంకో కింద కొన్నా, ఇది చాలా. ఇంకో కింద కొన్నా. ఏయ్, నిక్కర బట్ట తీసుకొచ్చి ప్యాంట్ కొట్టమంటావా? పొట్టిగా అవుద్ది కదా అని. ఏయ్, నీలాంటి వాళ్ళు ఉండబట్టే బట్టల రేటు రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి. రేపు రా, ఎంత బట్ట ఉంటే అంత కుట్టిస్తాను. వెళ్ళరా. మీ ఫైల్ చూశాను, సరిగ్గానే ఉంది. సైన్ చేశాను. సరే, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఓ, రావీణ, ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. థ్యాంక్ యూ సార్. బెయిల్ ఇచ్చి మా ఇంటి మర్యాదను కాపాడారు. అమాయకుణ్ణి కాపాడటం నా కర్తవ్యం కాదా? నల్లకోటుని గౌరవించడం మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. నల్లకోటు కర్తవ్యాన్ని, చట్టాన్ని కాపాడటం దాని ధర్మం. అలాగే నా ధర్మాన్ని నేను చేయడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఫీజ్ సార్, ఇది నా కర్తవ్యం. ఫీజుకి ఆశపడి బెయిల్ ఇప్పించలేదు, మానవత్వానికి గౌరవం ఇచ్చే ఇప్పించాను. ఇందులో శ్రమ పడ్డదేముంది ఫీజు తీసుకోవటానికి? అలా అనకండి సార్. మీరు ఫీజు ఎంతో చెప్పండి. ఫీజు తీసుకోవాలి, అంతేగా? అవును సార్. నల్లకోటు వేసుకున్నాక ఫీజు తీసుకోకపోతే ఈ వృత్తికి మర్యాదే ఉండదు. నీకెంత వీలవుతుందో అంతివ్వు, డిమాండ్ చేయను. రవి, ఏంటి చంద్రం? ఈ లాయర్ వృత్తిలో గొప్ప వ్యక్తి అంటే మన లాయర్ గోపాల్ గారే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది సార్. చూడు వీణ, మీ నాన్నగారిని బాగా చూసుకో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు ఇతను నా పిఏ రమేష్ అని.
నమస్తే. నేనెంత నమస్తే. ప్రిన్సిపుల్డో ఇతను అంతే ప్రిన్సిపుల్డ్. నా ప్రిన్సిపల్స్ అన్ని ఇతనికే ఉన్నాయి. ఓ గుడ్. ఐ లైక్ ప్రిన్సిపల్డ్ పర్సన్స్. థ్యాంక్ యూ సార్. వస్తాను. హలో. అనంత్ గారు ఆ, ఒక్క నిమిషం సార్. ఉమ్, హాస్పిటల్ నుంచి ఫోన్. ఆ, అనంత గారికి స్పృహ వచ్చిందట. 10 నిమిషాల్లో వస్తున్నానని చెప్పు. సరే సార్. సార్ వస్తున్నారు. థ్యాంక్ గాడ్ మీరు బతికారు. అవును, యాక్చువల్ గా ఏం జరిగింది? సత్యం ఏమైనా? సార్ అక్కడ జరిగిందే వేరు సార్. రమేష్, సార్. ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చెయ్యి. హలో, ఎస్ గోపాల్ స్పీకింగ్. సార్ చెప్పండి సార్. నేను ఇప్పుడు అనంత్ గారి దగ్గరే ఉన్నాను. Hmm. ఓ పని చెయ్యండి, హాస్పిటల్కి వస్తే అనంత్ గారి స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్. కర్మ కర్మ. నీ గురించి నీ గురించి వస్తున్నాను కదరా, వచ్చి రమ్మంటే టీ తాగుతావా? అమ్మా, టీ ఇయ్యమ్మా. చెప్పు. ఆ? అబ్బా వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. వచ్చేసి చాలా పక్కకి పోసుకో. ఏ, అది కాదు నా లవర్ వచ్చేసింది చూడు. నీ లవర్ నేను చోటు పెడరా. ఓ నీకు పడదని డిసైడ్ అయిపోయావా? దా. మరి అదే ఫ్రెండ్ వన్ షెల్టర్ ఇస్తే నీలాంటి వాడు సెకండ్ సెటప్ కనుగొట్టాడట. కనుగొట్టిన విషయం నీకు చెప్పొద్దాననే. ఆ, అంటే సెకండ్ సెటప్ కనుగొట్టావా? చిచి అబద్ధం, తవిడదానికి కొట్టాను. ఆ, అవును. చాలే, ఆ అమ్మాయితో పాటు నలుగురు కసక్కులు ఉన్నారు, ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకో. అలాగే. ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరు? ఒరే నీ అమ్మ, అది నా మరదలరా బాబు. నీకెలా పడిందిరా నా బాబు? ఫేస్ చూసి నా బేస్ చూసి. నేను అడిగేది నీకు లేని వాటి గురించి కాదు, ఉన్న వాటి గురించి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నా ఉద్దేశం ఏంటో తర్వాత చెప్తాను గానీ ఆ. ముందు నీ మరదల ఉద్దేశం ఏంటో తెలుసుకో, లేకపోతే నాలుగు లేచిపో. బాబు నీకు దండం పెడతాను బాబు. ఆ. అసలు నీకు మరదలుందా? ఉంది గానీ లేదు. ఉందా లేనట్ట? ఊళ్ళో ఉంది, ఇక్కడ లేదు. ఓ పని చెయ్యి, ఆ. నువ్వు మరదలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. నువ్వేం చేసినా లైట్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు లైట్ ఆరిపోయి, ఆ తర్వాత అస్తా చెమ్మే. ఇన్నాళ్ళకి ఇది ఒకటి కరెక్ట్ గా చెప్పు. ఎక్కడికి ఆ. ఎక్కడికి? ఆ మరదలతో ఆ, వద్దు, వద్దు, వెళ్దామని. నా మరదలు. ఆ. ప్లీజ్ ప్లీజ్ ఓకే. ముందు టీ తాగుదాం రా. రెండు టీ దేమ్మా. ఏమండి ఆ. ఇప్పుడు ఈ ఫోన్ లో నుంచి ఆ. అదేనండి పందుల పాపాలకు ఫోన్ చేస్తే కలవట్లేదండి. ఈడేవాడు రెడ్డి శిథిలాల నుంచి బయటపడ్డట్టు. ఆ నెంబర్ నొక్కు. హ, ఆ మాత్రం తెలియకుండానే ఫోన్ పెట్టుకున్నామండి, కలవట్లేదండి. అయితే ఓ పని చేయరా, ఆ. ఆ ఫోన్ తీసి కిందేసి తొక్కి. అలా చేస్తే ఫోన్ అది పోయిందండి. బాధ్యతే. ఇది కరెక్ట్. అది ఇటీ ఇటీ ఇదేందో చూడరా బాబు. తిరిగి ఇస్తారండి. ఇస్తావురా, పారిపోతావని ఈ అబ్బా ఉండు. ఆ? హ, అలా కొట్టుకొచ్చాం కనుకే మా భయం. ఇది అలా తెచ్చింది ఇందులో ఓన్లీ మిస్డ్ కాల్ వస్తాడ. అది చూసుకుని ఆనందపడు. ఓ పని చేయరా, ఆ చెవి దగ్గర పెట్టుకో, మాట్లాడు. కొంచెం వంగో. మళ్ళీ మళ్ళీ ఎవ్వ రెండు చాలే అమ్మా. పాలు లేకపోయినా పర్లేదు, పట్టురా. మా చెప్పు చాలాసేపు అయింది. హలో, గంగాధర్ హియర్. గోవింద్ కావాలా? 1 minute, హీస్ మై బ్రదర్. గోవింద్. హలో, ఎవరు? రాకేష్. ఎవరు? దాన్ని వెరిఫై చేస్తున్నాను. బ్యాంక్ దగ్గరికి వచ్చాయి, అక్కడ కలుద్దాం. నమస్కారం, నా పేరు వీణ, సత్యం గారి కూతుర్ని. లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. వాట్ ఏ సర్ప్రైజ్. కూర్చో. వీణా, వీణా, నువ్వు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. తీసుకోండి. మీట్ మై వైఫ్ గీత. తెలుసు సార్. నమస్తే. గుళ్ళో కలుసుకున్నాం కదమ్మా, కూర్చో. తీసుకోండి సార్. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. మీట్ మై ఫస్ట్ సన్ గంగాధర. నమస్తే. నమస్తే. అండ్ సెకండ్ సన్ నమస్తే. గోవింద. నమస్తే. గోవర్ధన్. వస్తున్నానమ్మా. అండ్ హీ ఈస్ మై థర్డ్ సన్ గోవర్ధన్. హాయ్. నమస్కారం. గుడ్. మంచి సంస్కృతిని నేర్పారు మీ పేరెంట్స్.
నీట్ గా ఉండరా అంటే సర్కస్ లో జంతువులా డ్రెస్ చేసుకున్నావేంట్రా? ఐ డోంట్ లైక్ దిస్. బట్ ఐ లైక్ ఇట్ డాడ్. ఇలా ఉంటేనే ఫ్రెండ్స్ అంతా లైక్ చేసేది. వాళ్ళ లైఫ్ స్టైల్ సైకాలజీ నిన్ను చూస్తే తెలుస్తున్నది. డాడ్, బయట ఇలా కనిపిస్తున్నా లోపల మాత్రం నీ సైకాలజీనే ఫాలో అవుతున్నది. ఈ కాలంలో అందరిలా మనం లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం డాడ్. ఓకే, నేను వర్కర్స్ పేమెంట్ క్లియర్ చేయాలి. సీ యు డాడ్, బాయ్. వేడి రక్తం చెప్పినా అర్థం కాదు. ఈ కాలపు పిల్లలే అంత నిదానంగా అర్థం అవుతుందిలేండి. మొక్కను ముందే వంచకపోతే మానయ్య వంగుతుందా? అందుకోసమే నేను ఇలా. ఈ మీ క్రమశిక్షణే నన్ను మీ ఇంటి వరకు రప్పించింది. ఇల్లు చూస్తే ఇంట్లో వాళ్ళ మనసులు తెలుసుకోవచ్చన్నట్టు యు ఆర్ క్యూట్ కదా గీత? కోర్టులో మీ వాదన అగ్నిపర్వతంలో ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు ఒకటి కాదు సార్, 3 కుటుంబాల్ని కాపాడారు. ఈ గోపాలం ఉన్న చోట న్యాయం ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను కదా సార్. అవును, నీకు నచ్చిన వరుడు ఇంకా దొరకలేదా? ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ భూలోక సుందరాంగిని సొంతం చేసుకునే ఆ మన్మధుడెవరో ఎక్కడున్నాడు? ఈ పారిజాతం లాంటి సొగసు సౌందర్యం ఇచ్చిన ఆ దేవుడే నీ కోరిక తీరుస్తాడు వీణ. హలో బావా, నేను శేఖర్ని. శేఖరా? నా పెద్ద కూతురు సీత, చిన్న కూతురు శాంతి బాగున్నారా? అందరూ బాగున్నారు బావా. చూడాలని చాలా ఆశగా ఉందయ్యా. 4 రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. ఏంటి, నువ్వే వస్తున్నావా? ఇక్కడికా? ఆ, చాలా సంతోషం. అలాగే అందరిని అడిగాను చెప్పు. అలాగే బావా. వీణా, ఏంటి నాన్న? షాపింగ్కి వెళ్ళొస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది? ఎందుకు నాన్న, ఏమైంది? సాయంత్రం వస్తానని చెప్పిన అబ్బాయి తరపుళ్ళు వీసా దొరికిన సంతోషంలో నేను ఇప్పుడే చూద్దామని వస్తున్నారు. నేనే షాప్ లో బొమ్మనా వెంటనే ఎగురొచ్చి వాలడానికి? చూడమ్మా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. అలా జరగలేదనుకో జనం ఆడిపోసుకుంటారమ్మా. నాన్న, నేను చెప్పేదేంటంటే. చూడమ్మా, ఆడపిల్లలకు ఆశ ఉండటం సహజం. నువ్వే అంటుంటావు కదా, నా కాబోయేవాడు అలా ఉండాలి, నా కాబోయేవాడు ఇలా ఉండాలి అని. మరి అలాంటి అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? అవునా? వస్తున్నాడు అతను. అతనే కరెక్ట్ నీకు. ఎవరు నాన్న అతను? మీ మేనమామ శేఖర్ 4 రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు, కార్మికుల సమస్యను పరిష్కరించడానికి. అవునా? అయితే మావయ్యకి చెప్తానులేండి. ఇంకా చిలివితనం పోలా, దానికో మంచి మొగుణ్ణి వయ్యా. ఈ భూలోక సుందరాంగిని సొంతం చేసుకునే ఆ మన్మధుడెవరో ఎక్కడున్నాడు?
వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమో వెంకటేశాయ నమో శ్రీనివాస. ఏమండి ముందు హారతి తీసుకోండి. ఏంటి నీ గోళ? దేవుడు పూజ చేస్తే ఏమొస్తే? నన్ను కట్టుకున్నది నా కాళ్ళకు పూజ చేసుకో. కృష్ణ కృష్ణ మధ్యలో ఆయన లాగా ఎవరో వచ్చారు చూడు. రోజా ఎలా ఉన్నావే? హాయ్ అక్క, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాలే. హాయ్ బావా. ఏంటి సడన్ గా ఎలా వచ్చావు? సడన్ గా ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను. అక్కని చూడాలనిపించిందా నన్ను చూడాలనిపించిందా? మా అక్క నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బావా, మిమ్మల్ని చూడాలనిపించే వచ్చేసాను. అయినా మీరు పెళ్ళైన కొత్తలో కంటే ఇప్పుడే చాలా స్మార్ట్ గా ఎలా ఉన్నారు. ఉపవాసాలు ఎక్కువైతే ఇలాగే ఉంటది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, కడుపు నిండా తింటాను. ఏంటి మా అక్క ఇంకా పూజల పురస్కారం మానలేదా? ఏంటక్క నీతో పాటు భావన కూడా ఉపవాసాలు పెట్టేస్తున్నావా? అక్క ఇంట్లో ఉపవాసం పెడితే బయట రుచులు మరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకో. నువ్వు నోరు మీవి, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ముందు నువ్వు లోపలికి పదా. ఇక నీ ఆర్ట్ ప్లేట్ పట్టుకెళ్ళి. ఇంక నువ్వు వచ్చావుగా, బయట రుచులు ఎందుకు, జంగల్ మంగల్. ఎప్పుడు బిజీగానే ఉంటారా? ఏం చేయమంటావు, నేను పెరిగిందే అలా. నీకెవరు చెప్పారు నేను ఫామ్ హౌస్ లో ఉన్నానని? ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేశానో అప్పుడే మీ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను నాన్న దగ్గర. ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? ఏం లేదు, మా ఇంటికి రండి. డైలీ ప్రోగ్రామ్ లో వేణ ఇల్లు నోట్ చేయాలి సార్. అలాగే గ్యారేజ్ నుంచి కార్. ఓకే సార్. అయ్యో ఏమైంది? నేను డ్రాప్ చేస్తాలే. లేదు, గుడికి వెళ్దామని వచ్చాను, మీ ఇంటికి ఫోన్ చేశాను. నేను ఇక్కడే ఉన్నానని చెప్పే వచ్చావా? అవునవును. నాటి గర్ల్, నాటి గర్ల్. నేను బాగుపడాలంటే ఏం చేయాలని ఓ జ్యోతిష్యుడి దగ్గర జాతకం చూపిస్తే వాడు చెప్పాడు మీరు ఏ వ్యాపారం చేసినా బాగుపడతారని. వాడి మాటలు నమ్ముకుని హోటల్ పెట్టాను, లాడ్జ్ పెట్టాను, ఇనప సామాన్ల షాప్ పెట్టాను, ట్రావెల్స్ చేశాను. నేను బాగుపడలేదు, నాతో పనిచేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. ఆ జ్యోతిష్యుడు నా చేతికి దొరకని వాడిని. రే ఏంట్రా ఇక్కడ తోముతున్నా? పనికి మళ్ళీనోడా, పెదవ సచ్చినోడా, ఎక్కడ్రా మీ నాన్న? నిన్ను స్కూల్కి పంపించి వాడిని పనులకు రమ్మంటే నిన్ను పనులకు పంపించాడా? కనబండి మీ నాన్న అనేవాడిని. వాడి పని చెప్తాను. సార్ నమస్తే సార్. దీనికేం తక్కువ లేదు. ఎక్కడ్రా వాడు? సగంలో పని ఆఫీస్ వెళ్ళినట్టున్నాడు. వాస్తుని మార్చేస్తానన్నాడు, రాలేదా? మాట్లాడరా, మాట్లాడి చావరా. ఏంట్రా ఇది? పోయిన వారం బ్యాలెన్స్ చూపిస్తున్నావేంటి? కస్టమర్స్ ఎవరు రాలేదా ఏంటి? ఏజెంట్స్ కమిషన్ ఇవ్వలేదని. కమిషన్ కమిషన్ కమిషన్, ఎక్కడ చూసినా కమిషనే. కింద కమిషన్ ఇస్తేనే పైన పని జరుగుతుంది. ఇలా అయితే దేశం బాగుపడట్టే. తీసుకో, దీన్ని నేనేం చేయను, అంతా నా కర్మ. రండి రండి రండి. ఎక్కడికి వెళ్ళారు సార్? టిఫిన్కి వెళ్ళాను సార్. పక్కలో ఉన్న హోటల్లో టిఫిన్ చేయడానికి మీకు రథం కూడా కావాలా? ఏం తిన్నారు సార్? ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పెసరట్టు, పలావు, ఇంకా జ్యూసు. 80 రూపాయలు. ఆహాహాహా, ఒక పూట తిండికి 80 రూపాయలు. పని చేసేవాడికి ఓనర్ అయిన నేను గంజి తాగి సైకిల్ మీద వస్తాను. మీరా తిండి తినడానికి హోటల్కి వెళ్తారు. పనికి మళ్ళీ బకాసురు తిన్నట్టు తింటావు. ఇంత తిన్నా ఎముకల కూడా ఉన్నావు కదరా. రేయ్, అన్నం పెట్టే యజమానితో నిజాయితీగా ఉండండి. జీతం కావాలి సార్. జీతం? జీతమా? నువ్వు రోజు తినే టిఫిన్ ఖర్చే 80 రూపాయలు. నీకు జీతం కూడా కావాలా? రేయ్, వీడు రోజు తినే టిఫిన్, వీడికి ఇచ్చే జీతం రెండు టాలీ చేయండి. వీడే ఇవ్వాల్సి వచ్చిందా? వచ్చే నెల జీతంలో నుంచి అది కట్ చేయండి. ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడి చూస్తున్నావా? వెళ్ళి పని చేసుకో. నరకం. నమస్కారం సార్. ఓహో, రావాలి రావాలి. టూరిస్ట్ సారథి గారు కస్టమర్స్ వదిలొచ్చారా? వదిలొచ్చానండి. మిమ్మల్ని ఎన్ని గంటలకి ఇక్కడికి రమ్మన్నాను? 3:30 కదా. 3:30కి ఇంకో పార్టీ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు 4 గంటలకు వచ్చావు కదా. ఆ పార్టీ నాకు ఫోన్ చేసి కాంట్రించి యాక్టివ్ అని ఉమ్మేస్తున్నాడు. వెళ్ళి వాడిని పికప్ చేసుకో. ఇప్పుడు వెళ్ళే డీజిల్ డబ్బులు నేను ఇవ్వను, నువ్వే వేసుకోవాలి. ఎంత డీజిల్ పోయించావు? 30. 30? 20 పోయించని చెప్పాను కదా. నీకెన్నిసార్లు చెప్పాను బండి డౌన్ లో వెళ్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయమని? నా మాట ఎక్కడ వింటావు?
సరే నువ్వు మందు తాగడం మానేసి ఇప్పుడు డీజిల్ తాగుతున్నావా? ఇంజిన్ బోర్కి వచ్చింది సార్, రిపేర్ చేయించమంటే చేయించట్లేదు. నన్ను ఏం చేయమంటారు? ఇంజిన్ బోర్ చేయించడం కాదురా, నిన్ను రిపేర్ చేయించాలి. వేధవా, నన్ను తిప్పుతావా? వెళ్ళరా. ఆహాహా, వచ్చాడు బుద్ధి చెప్పడానికి. ఇదొకటి. హలో, ఏ వెంకటేశా, ఏంటి నట్లు బోల్ట్ ఇంకా రాలేదా? రాత్రి వాడికి చెప్పొచ్చాను కదా ఉదయాన్నే డెలివరీ పంపించమని. ఒక్క నిమిషం ఆగు. నాగరాజు, ఎక్కడున్నావురా? ఏం చేయమంటావనా? ఈ రోడ్డు వేస్తున్నట్టున్నారు, అంతా గతుకులు గుంటలు, చచ్చిపోతున్నాను అనుకోనా. రోడ్డు బాలేదా? అవునా? సరే తిరిగి వచ్చేయి. అటగేనా? ఓ, ఈ పని వాళ్ళతో పని చేయించేటప్పటికి నా దూర తీరిపోతుంది. ఓ ఇలాంటి పని వాళ్ళు పెట్టుకొని నేను పని చేయించుకోలేను. వీళ్ళ దెబ్బకి నా జుట్టు అంతా ఊడిపోతుంది. వచ్చావా? రా. రే ఆగాగు. ఏంట్రా ఇంత సులభంగా పట్టుకొస్తున్నావు? ఇది చూపించు. తీసుకో. రే ఖాళీ పెట్టుంది కదరా. నేను అప్పుడే చెప్పాను కదన్నా రోడ్డు బాగలేదు అని. మీరే తిరిగి వచ్చేయమన్నారు, వచ్చేసాను. దారిలో ఎక్కడ పడిపోయింటాయి, బాక్స్ అయినా తిరిగి వచ్చింది కదన్నా. ఎంత బుద్ధిమంతుడు రా నువ్వు. అడు చూడు ఏముందన్నా. గోపాల్ గారా, రండి. కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా సార్. మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఈరోజు. ఒక్క నిమిషం. వీణా, వస్తున్నాను నాన్న. నమస్తే సార్. గుడికి వెళ్తున్నారేంటి ఇద్దరు కలిసి? అవును సార్. పెద్ద ఆయన మన ఇంటికి వచ్చారు, ఆయన ఆశీర్వాదం తీసుకోమా. మనోవంచా ఫలసిద్ధిరస్తు. నువ్వు కోరుకున్నవన్నీ ఆ దేవుడు అనుగ్రహించాలి. రమేష్, సరే, నాకు మీతో రావాలని. తను అక్కుతే వెళ్తుందనుకున్నాను, సమయానికి మీరు వచ్చారు. ఆ కొండ మీద శివాలయానికి వెళదాం అనుకుంటున్నా. అయితే నేను వస్తాను. ఆ గుడిని నేను చూడలేదు. మీరు? ఈరోజు ఆడిటింగ్ ఉంది, మీరు వెళ్ళండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి మేమిద్దరం గుడికి వెళ్తాం. दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं शन्नमस्तु द्विपदे शञ्चतुष्पदे ఏం తీసుకుంటావు? ఈరోజు సోమవారం, ఉపవాసం. అట్లీస్ట్ కాఫీ అయినా. 3 కాఫీ. ఓకే సార్.
ఆ శివుడి దగ్గర మంచి భర్త దొరకాలని కోరుకున్నావా? దేవుడి దగ్గర ఉన్నప్పుడే కదా సార్ మన మనసులో ఉన్నది కోరుకునేది. మనసులో కోరుకున్నట్టున్నావు అంతే కదా. నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడు. అదృష్టవంతుడేంటి, డబుల్ అదృష్టవంతుడు. వీణ కూడా అదృష్టవంతురాలే. అందరికి ఏం తక్కువ? 50 కేజీల బంగారం. మీరు అనేదే అన్నాను. గాలికి మొహం తుడుచుకుంటే ఎగిరిపోయింది సార్. ఎవరు? రామస్వామి పంపారు. నా పేరు రామయ్య అంటారు. పెళ్లి కొడుకు అన్నని. రండి. మీరు వస్తున్నట్టు చెప్పారు. 10 నిమిషాల ముందే వచ్చేసారే. రాహుకాలం వచ్చేస్తుందని ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చి దిగాం. సంతోషం. ఊళ్ళో అందరు ఎలా ఉన్నారు? అంతా వాడే. అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా తాత ముత్తాతల కర్ర, తాత ముత్తాతల ఆస్తే. వాళ్ళంటే ఇంతేనా? వాడాని అంటాం గాని దాన్ని చేయడానికి పప్పు ఒక ఊర్లో, నూనె ఒక ఊర్లో, చేసేది ఒక ఊర్లో, వండే గ్యాస్ ఇంకో ఊరు. అలాగే మా తాతల ఆస్తి కూడా ఎక్కడెక్కడ ఏముందో మాకే తెలీదు. అయితే పిక్చర్ లాంటిది మీ ఆస్తి అంతా. మరి మీది? మీది మాది డిస్కస్ చేయాలనేగా ఈ రోజు టైం ఇచ్చింది. అవునవును. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఎందుకు? ఏం లేదు. ఇప్పుడంతా మ్యాట్రిమోనియల్ ఇంటర్నెట్ లోనే అంత అయిపోతుంది. ఫోటో చూసి అన్ని వివరాలు చూసి చక్ చక్ మంటూ ఇంటర్నెట్ లోనే ఫిక్స్. ఉదయాన్నే ముహూర్తం, సాయంత్రం హనీమూన్. అంత ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్లిళ్ళు. రాకెట్ వదిలితే ఫాస్ట్ గానే వెళ్తుంది. ఫిక్స్ అయితే ఎగురుతుంది. లేదంటే ఎంత ఫాస్టో అంతే బెస్ట్. ఈ హీరోకి కాబోయే హీరోయిన్ ని పిలుస్తారా? మీరు పిలవనిస్తేనేగా పిలిచేది. చెడిపోయిన రికార్డులాగా మీరు కుయ్యా 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 అంటుంటే నేను ఎలా పిలవాలి? హీరో చాలా ఫాస్ట్ గా ఉన్నట్టున్నాడే. జమునా నిల్చున్నావేంటమ్మా? కూర్చో. పర్వాలేదండి. కూర్చోవమ్మా. ఏం కావాలో అడగండి. ముహూర్తానికి ఒక పెద్ద ప్యాలెస్, ఓ పక్క బసే, మరో పక్క బంతి భోజనం. కాఫీ టిఫిన్ క్యాన్సిల్. రెగ్యులర్ గానే చేయించండి. స్పెషల్ ఐటమ్స్ మాత్రం మా ఇష్ట ప్రకారమే చేయించండి. ఎందుకంటే మా వైపు చాలా మంది బంధువులు వస్తారు. పెన్ను పేపరు తీసుకోమంటారా? పెద్ద లిస్ట్ ఏం కాదు, చెబుతాను వినండి. అబ్బాయికి సూటు బూటు, తిరగడానికి ఒక కారు, ఓ సోనాటా వాచ్, చేతికి మెడకి 5 తులాల బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు, అబ్బాయి పేరు మీద ఓ 10 ఎకరాల పొలం, 2 అంతస్తుల అపార్ట్మెంట్, ఒకటి గెస్టులకి ఇంకొకటి దంపతులకి. పెళ్ళైన 3 నెలల లోపు మీరు ఒక ఇల్లు కట్టించి ఆ తాళం చెవులు నా చేతిలో పెట్టిన తర్వాతే హనీమూన్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తా. ఏమంటావురా? సూపర్ అన్నా. ఇక మీ అభిప్రాయం? మేమనుకున్న దానిలో 25% మీరు చెప్పారు కదా నాన్న. అన్నని నేను చెప్పాను, తండ్రిని మీరు చెప్పకుండా. మీ ఇంటికి వచ్చే అమ్మాయే కదా, అందుకు తనే మాట్లాడుతోంది. 25% అయినా మీదే, 200% అయినా మీదే. ఎందుకంటే అబ్బాయికి ఇచ్చేదంతా అమ్మాయికేగా. మాకున్నదంతా అమ్మాయికే కదా. మా ఇంటి సంప్రదాయం ప్రకారం 50 సవరల బంగారం, తాళి, గాజులు, జుంకీలు,
ఇంకా 12 కంచిపట్టు చీరలు పెళ్లి కోసం, ఒక కైనటిక్ హోండా షాపింగ్ కి అటు ఇటు తిరగాలి కదా, ఒక పెద్ద బంగ్లా, ఒక స్కోడా కారు స్టేటస్ కోసం, ఇంకా 10 లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్సు నా పేరు మీద. పెళ్లి జరిగిన రాత్రి శోభన ముహూర్తం. అంతే కదా నాన్న? బంగారు తల్లే, మీ అభిప్రాయం? మా అభిప్రాయం ప్రకారం మీరు చెప్పిందంతా కరెక్టే. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? శుభస్య శీఘ్రం. సరే, మేము ఇంక వెళ్ళి వస్తాం. పంతులతో మాట్లాడి డేట్ ఫిక్స్ అయ్యండి. ఇక తాంబూలాలు మార్చుకుందామా? వస్తామండి. వస్తానండి, వస్తాను. మన్మధుడు లాంటి అబ్బాయిని వదిలి ఈ పిడత మొహం వాడిని ఒప్పుకున్నావు కదా, నాకు ఇష్టం లేదు యమున. నాన్న, ఈరోజు అల్లుడిగా వచ్చేవారు రేపు తను మామ అవుతారన్న విషయం మరిచి డిమాండ్ చేస్తారు. టీవీ, రేడియో, పేపర్లలో ఎన్ని న్యూస్లు వచ్చినా, ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నా, పెళ్లి విషయం వచ్చేటప్పటికీ ఈ తతంగంలో జరిగే దోపిడీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. అందుకే ఎన్నో మహిళా సంఘాలు దాన్ని ఆపడానికి కంకణం కట్టుకున్నాయి. నాన్న, ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ మీరు చేయండి. తరువాత విషయం నేను చూసుకుంటాను. ఊహలు గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడి. ప్రియా, నెరవెన్నెల కురిపించుచు నెలరాజు కళ్ళను చేసే. ప్రియా, ప్రియా, ప్రియా. ఏమిటి ప్రియా నీ చేతిలో ఉన్నది? మీ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేమిటో త్వరగా చూపించు. అదే ఇది. అయ్యో అయ్యో, అమ్మో కాపాడండి నాన్న, అమ్మో అమ్మో నాన్న, అయ్యో అమ్మో చంపేస్తుంది, అమ్మో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా. రోజా, ఒకసారి ఇట్రా. వస్తానక్క, ఒక్క 5 minutes. ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా. అమ్మో, ఎవరు? ఎవరది? అక్క, ఏమయ్యా పేపరు? ఈ కుర్రాడు ఇంకా రాలేదేమిటయ్యా? ఒరే టీవీ, వాడొచ్చాడంటే ఏదో ఒకటి చెప్పి మనందరికి క్లాస్ బీగుతాడ్రా. అవునవును, మంచిగా ఏదైనా చేస్తే అందరికీ చెడుగానే కనిపిస్తుంది. నీకు ముసలతనం వచ్చినా ఇంకా కుర్రవాడు వలే గంతులు వేస్తున్నావే, అసలు నీకింత హుషారు ఎలా వచ్చిందయ్యా? చూడవయ్యా టీవీ, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? లైఫ్ స్టార్ట్స్ ఎట్ 60. తెలుగు వాళ్ళు ఏం చెప్తారంటే జీవితం మొదలయ్యేదే 60 ఏళ్ల నుంచి. మై డియర్ బుజ్జి, మనం వయసులో యవ్వనంలో ఏం చేస్తామో అది లైఫ్ కాదు నాన్న, అది నెట్ ప్రాక్టీస్. ముసలోళ్ళకి నెట్ ప్రాక్టీస్. 4 గోడల మధ్య జీవితం సాగించడం చాలా తప్పమ్మా. దేవుణ్ణి నిందించకూడదు. పాఠం
నేర్చుకోండి. ఓ టీవీ, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. అందరిలాగానే జీవించగలం అనే నమ్మకంతోనే అడుగు ముందుకేయాలి మనం. చూడండిరా, నాకు 65 సంవత్సరాలు వచ్చినా కూడా అన్ని పనులు నా అంతకు నేనే చేసుకుంటాను. ఉదాహరణకు బాబు, నా డ్రెస్ నేనే వేసుకుంటాను, నా కార్లన్నీ నేనే డ్రైవ్ చేస్తాను. అదలా ఉంచు, నేను చిన్న చిత్తగా స్పోర్ట్స్ కూడా ఆడతాను. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్లి వాదించి కూడా మరి వచ్చాను. నీ విషయం వదిలిపెట్టయ్యా. సకల కళా వల్లభుడివి, మన్మథుడివి, శ్రీకృష్ణ పరమాత్ముడివి. ఈ మనిషి జీవితం దేవుడు రాసి పెట్టినట్టే అన్ని జరుగుతాయి. మనం అనుకున్నట్టు ఏమీ నడుస్తుందమ్మా, కష్టపడాలి. నడుస్తుందిరా. ఇలా చూడు, దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశపడటమేరా మనిషి నైజం. Yes, అయితే మనసులో అలాంటి భావం కలగకూడదు. చూడండి, ఉన్నంతలో బిజీగా ఉండాలి, ఐడిల్ గా ఉండకూడదు. సమయాన్ని ఎలా స్పెండ్ చేయాలో తెలిస్తే మనము మన ఫ్యామిలీతో ఎలాగో కాలం గడిపేస్తాం. ఎందుకంటే మనకు వయసు అయిన తర్వాత మనశ్శాంతినిచ్చే ప్లేస్ అంటే మన ఫ్యామిలీనే. చూడు మిల్క్, నువ్వు చెప్పేది కరెక్టే. అయితే వయసు అయిపోయిందని మనం వెనకడుగు వేస్తే పిల్లలు మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. ప్రజలు చేతకాని వాడు అనుకుంటారు. అందుకే వయసు అయిపోయాక మన సేఫ్టీ మనం చూసుకోవాలి. చూడు, చెట్టు నాటిన విధంగానే పెరుగుతున్నట్టు మనం పిల్లల్ని ఎలా పెంచుతామో అలాగే పెరుగుతారు. అది మనలాంటి వాళ్ళం చేయగలం, కానీ మన కుర్రాడు అలా చేయలేడు కదరా టీవీ. అందుకే వాళ్ళకి ప్రోత్సాహకాలు అవసరం లేదు, వాళ్ళకి వాళ్లే బాగుపడాలి. నలుగురులాగా జీవించాలని నిర్ణయించుకుంటే అందుకు నేనే సాక్షి. ఎనీవే, దేహానికి వయసు అయిపోతుంది గాని మనసుకు కాదు. ఈ 60 ఏళ్ల కుర్రోడు గట్టివాడేనయ్యా. కింద పడిన మీసానికి మట్టి అంటనట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. అది చూస్తే నాకు టీనేజ్ గుర్తుకొస్తుంది. ఓల్డేజ్ అనే విషయమే మర్చిపోతున్నామయ్యా. మై డియర్ టీవీ, ఈ ఓల్డేజ్ ని మర్చిపోతాను అనుకుంటూ మాకిప్పించాల్సిన కాఫీ మర్చిపోకమ్మా. ఎందుకు? నేనుందే అందుకు కదా, నేను ఇప్పిస్తాను పదండి. మన కుర్రాడు మనతో వస్తాడో లేదో. ఈ కుర్రాడు ఈస్ బిజీ అండ్ ఆల్వేస్ ఎంగేజ్. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటీ, ఏంటి మీనా ఇలా వచ్చావు? అదే సార్, ఊరు నుంచి మా శేఖర్ మావయ్య వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సరే వెళదాం పద. ఇక్కడే ఉన్నారు సార్. మావయ్య, మావయ్య ఈయన లాయర్ గోపాల్ గారు. నమస్తే. వైద్యవే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నమస్తే. నేను అఖిల భారత కార్మిక సంఘ సెక్రటరీని. నా పేరు శేఖర్. ఓహో, నమస్తే ఫ్రెండ్స్. ఐఎమ్ ఎంగేజ్డ్. ఓకే, ఇంకా ఇక్కడ నిలబడతారా? మెల్లగా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ చెయ్యి ఇలా ఎందుకయిందో తెలుసుకోవచ్చా? 23 సంవత్సరాల క్రితం మా బిల్డింగ్ కడుతున్నప్పుడు పైనుంచి పడిపోయి వెన్నెముక దెబ్బతిని, నరాలు దెబ్బతిని, వేళ్లు చచ్చుపడిపోయాయి. ఓ ఐ సీ. మీ ఉత్సాహం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. మావయ్య, ఈయన ఫ్రెండ్స్ అంతా ఈయన్ని కుర్రోడని పిలుస్తారు. ఓహో సార్, ఆ బ్రహ్మ కేసు గురించి మాట్లాడాలని ఫోన్ చేశారు. ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. మీరు ప్రకృతి ప్రేమికుల్లా ఉన్నారే. యు ఆర్ రైట్. వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. సార్ ఏమైంది శేఖర్? చీమల పుట్ట మీరు తొక్కైపోతుంటే అవును సార్. తల ఎత్తుకుని నడవడం వల్ల బోర్లా పడాల్సి ఉంటుంది. తల దించుకుని నడవడం వల్ల ఆ సమస్య ఉండదు. ఈ చిన్న చీమకు కూడా బతకాలనే ఆశ ఉంటుంది. ప్రతి జీవరాశిలోనూ ఒక గొప్ప కళ ఉంటుంది కదా వీణా?
హలో హలో పెద్దబావా. చెప్పరయ్యా. అది బావా నువ్వేం వరి అవ్వద్దు, నేను చూసుకుంటాను. కొదమసింహంలా గర్జించుకుంటూ వస్తున్నాడా లీడరు? మీరు ఏం ప్లాన్ చేశారు మాస్టరు? నేనెవరు? మనిషి మాస్టర్ మైండ్ అన్నాను. నువ్వేనా లీడరు? మీరేనా ఓనరు? ఏయ్ లీడరు, ఓనర్ బలం తెలుసా? రేయ్ నీకేమైనా పిచ్చా? అది నీకు, నాకు కాదు. అఖిల భారత కార్మిక సంఘ సెక్రటరీని సమస్యలను పరిష్కరించేందుకు రప్పించాలని పట్టుబట్టిన వాళ్ళ తిత్తి తీయడానికి ఈ శేఖర్ వచ్చింది. ఈ శేఖర్ సెకండ్స్ లెక్క పెట్టాడంటే తుప్పు పట్టిన మీ సైరన్ కూడా సౌండ్ చేస్తుంది. ఖబర్దార్! ఎగిరిపడ్డ వాళ్ళంతా ఏమయ్యారో తెలుసా? ఎదురు నిలిచిన వారి గుండె ధైర్యానికి విలువ కట్టగలవా? ఇక్కడ సాగవు నీ ఆటలు. మీ ఎముకలు విరిచేస్తా. మాటలు కొంచెం జాగ్రత్త. ఏం జరిగినా సరే నేను ముందుకేసిన అడుగు వెనక్కి తీయను. శేఖర్! ఈ శేఖర్ ని షేక్ చేయడం నీ తాతల తరంగా. నాతో పెట్టుకోకు. వేళ్లతో పెకిలించేస్తా. భయపెడుతున్నావా? నీ సీటు చిరిచేస్తా. నా గురించి నీకేం తెలియదు. నేనెవడికి భయపడను. బాసు, మీరు గెలిచినందుకు ఆ సింహ గర్జనకు కనకడా ఉనికిపోతుంది నా బాడీ. నేను ప్లాన్ వేశాను, అంతా మాయమైపోయింది. నేనేం చేయాలి బాసు? ఇలా ఉన్న పులిని నేను. ఏంటి మీ ఇద్దరు గుసగుసలాడుతున్నారు? ఈ కేసును వాదిస్తున్న గోపాల్ గారిని మీట్ అవుదామా? చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు. ముళ్లలో ఉన్న పువ్వును కూడా గుచ్చుకోకుండా తీసే కిలాడిని. మీరు వస్తారా లేదా నేను వెళ్ళనా? పద. నమస్తే సార్. ఓ శేఖర్, రండి కూర్చోండి. సార్, మాట్లాడడానికి బ్రహ్మం గారిని తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. మిస్టర్ బ్రహ్మ, కోర్టుగా హాజరు కాకుండా కేసు అడ్జైన్ అయ్యి కేసు సెటిల్ కాకుండా ఉంటానికి కారణం మీరే. నా తరపున లాయర్ వస్తున్నాడు కదా. వస్తారు వెళ్ళిపోతారు అంతే. కార్మికుల కష్టాల్ని ఓనర్లే అర్థం చేసుకుంటే ఈ కోర్టులు గీట్లు అవసరమే లేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. కాంప్రమైజ్ అయితే మీకే మంచిది. అది కోర్టే డిసైడ్ చేస్తుంది. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. చట్టం పరిధిలో మీ దొంగాట బయటపడితే మీ గౌరవమే పోతుంది. కార్మికులకు ఇవ్వాల్సింది ఈ రోజైనా సరే, తీర్పిచ్చిన తర్వాత అయినా సరే ఇవ్వక తప్పదు. ఇది చెప్పడానికైనా పిలిపించారు? నోటీసులు వచ్చాక అక్కడే తేల్చుకుందాం. మంత్రాలకు చింతకాయలు రాలో సార్. నేను సమన్లకు ఏర్పాటు చేస్తాను. దానికి నా సహకారం ఎప్పుడూ మీకుంటుంది సార్. ఏమండి, ఈ ఎక్సర్సైజ్ చేయమన్నా చేసేవాళ్ళు కాదు, ఈ రోజు పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారేంటి? పని పడలేకపోతే మోటార్ మూల పెడుతుంది, అదే కొవ్వు పెరుగుద్దని నా ఉద్దేశం. పైగా మీ చెల్లి వచ్చింది కదా, దానికి ఏమన్నా చెయ్యాలంటే, అదే హెల్ప్ చేయాలంటే నేను కొంచెం కష్టపడాలి కదా, అందుకే బాడీ లైన్ లో పెడుతున్నా. థ్యాంక్స్ బావా. అయినా నా కోసం ఇంత కష్టపడ్డం ఎందుకు? అరే
అప్పుడే నిద్ర లేచిపోయావా? ఇంకా సేపు పడుకోలేకపోయావా? లేకపోతే గ్లామర్ దెబ్బతింటది కదా. నాకు మీ మాటలు వినే మెలకు వచ్చింది. అయినా మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు, మీకు ఎక్సర్సైజ్ అవసరం చెప్పండి. నీలాంటి దాని అక్కడ నిలబడితే కుర్రాళ్ళ ఉండాలి కదా. ఎంత బాగా చెప్పారు బాబా. అయినా ఇప్పుడు కూడా మీరు కుర్రాళ్ళలాగే ఉన్నారు కదా. అంటే యుద్ధంలోకి వెళ్లే సైనికుడు తుప్పు పట్టిన తుపాకీ పట్టుకెళ్ళి సరిగ్గా కాసులేపోయానుకో శత్రువు వాడు నువ్వు ఎర్రేదవ అనుకునే ప్రమాదం ఉంది. అందుకనే తుప్పు ఎదిరించుకుని వెళ్ళాడనుకో బుల్లెట్లు అయిపోయే వరకు కాల్చొచ్చు. ఇప్పుడు మీరే యుద్ధానికి వెళ్ళబోతున్నారు, ఆ శత్రువులు ఎవరు? నువ్వు సడన్ గా ఇలాంటి ప్రశ్న వేస్తావు అనుకోలేదు. మన జీవితం యుద్ధం, అందులో మనమే సైనికులు, మనకు తగిలోనే శత్రువులు. ఎంత బాగా చెప్పావు బాబా. అయినా ఇప్పుడు కూడా మీరు కుర్రాళ్ళలాగే ఉన్నారు కదా. అర్థం చేసుకున్నా. అనే ఏంటి ఎలా వచ్చారు? ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. మా ఇంటి దగ్గర ఎవరు బాగోలేదు. ఏమైంది బావా? నీకు తెలియదు ఏముందమ్మా, మా నాన్నకేమో పక్షవాతం, మా ఆవిడకేమో కీళ్ళవాతం. ఆ ఇంటికాడే వద్దానండి నీకు. వినబడిందా? అమ్మా మా ఆవిడ కీళ్ళవాతం కాదు కానీ నేనే వంట చేసుకుని నేనే తింటుంటే నోరంతా చెప్పబడిపోయింది. ఇవాళ ఎలాగైనా సరే మంచి భోజనం పెట్టించు, తింటాను. రండి బావా, మీకు ఇష్టమైన వండి. అలాగే మీరు కంటిన్యూ. తిన్నాక వచ్చినట్టున్నాడు. నువ్వు నాకు వడ్డీ దిగిన పద. నేను ఇంకా స్నానం చేయలేదు బావా. నీకు అది అలవాటు ఉంది కదా, వెళ్ళి స్నానం చేసిరా. సరే భోజనం చేద్దాం. హాయ్ రా మామా. రే గిరి, ఏంట్రా లేటు? టైం సెన్స్ లేదా? నాన్ సెన్స్. కామన్ సెన్స్ యూస్ చేయ మామా. ఏ ఏటీఎం కి పోయినా క్యూ 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 రా. డెలివరీకి లేట్ అయింది, రారా. ఏంట్రా అర్జెంట్? ఇదంతా మీ నాన్నగారి పని. రారా వెళ్దాం, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఓ రౌండ్ వేద్దాం. ఎదిగిన పిల్లలున్నప్పుడు తండ్రికి బాధ్యత తగ్గించాలిరా. అప్పుడే కొడుకుగా పుట్టినందుకు సార్థకం రా. టీనేజ్ మిస్ చేసుకుంటే ఓల్డ్ ఏజ్ లో మజా ఉంటదిరా మామా. మనం ఎలా అనుకుంటామో అలా రా. లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉన్నారు. ఆయన్ని చూసి లైఫ్ స్టైల్ ని నేర్చుకోవాలరా. అవును, నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు? బుర్ర హీట్ ఎక్కింది మామా, దమ్ము కొట్టి చాలా సేపు అయింది, రారా వెళ్దాం. రే, మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కర్మ అంటాం. ఆ దేవుడైనా చెప్పాడా సిగరెట్ కాల్చాలి, గుట్కా వేయాలి, మందు తాగాలని? వాటిని యూజ్ చేయడం వల్ల హెల్త్ పాడవుతుందని వాటి మీదే రాసుంటుంది. నీకు తెలుసు కదరా? అయ్యా స్వామి, బుర్ర హీట్ ఎక్కింది, అట్లీస్ట్ కాఫీ అయినా చెప్తావా? నాతో ఫ్రెండ్షిప్ చేసేవారు ఎప్పుడు గుడ్ క్వాలిటీస్ నేర్చుకుంటారా? చెడు నేర్చుకోవడం చాలా ఈజీరా, మంచి నేర్చుకోవడం చాలా కష్టం. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేసింది. కాఫీకి వెళ్దామా? రమేష్, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను దేవుడు. ఏంటి దేవుడా? దేవుడే. ఓ జోక్ చేస్తున్నారా? నీ మీదొట్టు, మన దేవుడే. అర్థం కాలేదు, ఎవరో చెప్పండి రమేష్. తల్లిదండ్రులు లేని అనాథను, అన్ని దేవుడే. ఒట్టేసి చెప్తున్నాను. చనువిస్తే హద్దు మీరుతున్నారు మీరు. అమ్మాయిలతో చనువుగా మాట్లాడినా తప్పే, చనువు తీసుకున్నా తప్పే. తప్పులెంచుతూ మాట్లాడకుండా నేరుగా చెప్పండి. చూడండి, ఒక అబ్బాయి అమ్మాయి కలిసుంటే లవర్స్ అంటారు, ప్రేమ అంటారు. ప్రేమ 2 అక్షరాలే, కానీ దాని అర్థం వేల వేల రకాలు. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? ఎస్ అందామంటే ఎక్కడో ఉన్నట్టుంది, నో అందా అంటే గుండె నిండా ఉంది. అడ్రస్ చెప్పండి, ఎస్ ఆర్ నోలో ఎస్ చెప్పిస్తాను. మీరు మాట్లాడుతున్న స్పీడ్ చూస్తుంటే మీరు నా రూట్ చెప్పండి, వెంటనే కలిపేస్తాను, ప్రామిస్. ఏంటి ప్రేమ రేఖ అందరికి అరిచేతిలో ఉంటే మీకు నుదుటి పైన ఉంటుంది అంటున్నారా వీణా? అలాంటిదేం లేదులే. ఇది కూడా సూర్యచంద్రులున్నంత వరకు మారదు. అమ్మ గుడికి వెళ్ళింది, మీరేమైనా స్పెషల్ గా చేస్తారనుకుంటే రోజులాగా ఇడ్లేనా? ఏంట్రా గొనుక్కుంటున్నావు? పెట్టింది తింటానికే. అమ్మ రాని నాన్న చెప్తా. ఏమని? వీణ వస్తే వెరైటీ టిఫిన్ చేస్తుందన్నారు. ఆమ్లెట్ బాగా వేస్తుందట. అవునా? ఆమ్లెటా అంటే ఏంటి? అయ్యో, వినాయకుడిని చేయమంటే వాళ్ళ నాన్నం చేసినట్టుంది. వీణా, నీకు గుడ్డు కొట్టడం కూడా రాదా? టెంకాయ కొట్టడం అలవాటుంది అంతే. బాగుపడినట్టే, నీకు మొగుడయ్యేవాడు ఈ బంగారం చేతు నుంచి తింటానికి. ఇడ్లీ తిని కావాలి ఈ బోడి ఇడ్లీ. బడవా రాస్కే. ఆమ్లెట్ వేయడం ఎలాగో నాకు నేర్పిస్తారా? ఐఎమ్ ఎక్స్పర్ట్, రేపే నేర్పుతాను. నాన్న ఇంటికొచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను. ఓకే బాయ్. దాన్ని ఎలాగూ తాగరు, దీన్నైనా తాగండి, ఏదైనా ఐడియా వస్తుంది. ఇదేంటి సత్యాగ్రహమా బాసు? మౌనవ్రతమా? కొత్తగా ఉంది కదా.
నాతో చెప్పనేలేదే. ఓహో, దీర్ఘాలోచన చేస్తున్నారంటే ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నట్లున్నారే. ఎవరు? రండి లోపలికి. లాకౌట్ అయినప్పుడు లీడరు లేబర్ కి ఓనర్ కి ట్రబుల్ ఏమీ లేకుండా నిర్ణయం తీసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ లెక్కలున్నంత వరకు లేబర్స్ అని కాదు, అన్ని వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. ఓనర్లకు కార్మికులకు మధ్య ఏ ప్రభుత్వం అయినా న్యాయస్థానం అయినా నిర్ణయం తీసుకోలేదు. కార్మికులు చెమటోడ్చిన దానికి డబ్బులు అడుగుతారు. ఓనర్స్ తెలివిని ఉపయోగించి బిల్డింగులు కట్టించి పైకి వస్తూ కార్మికుల ప్రేమను పొంది ఎదిగి వేలాది కుటుంబాలకు ఆశ్రయమిస్తున్నారు. దానికి ఇప్పుడు నడుస్తున్న కంపెనీలే నిలువెత్తు సాక్ష్యం. అంటే దాని అర్థం? ఇప్పటికైనా మూసిన కళ్ళు తెరవండి. భారతదేశం లాంటి ధర్మభూమిలో కృష్ణుడు కురుక్షేత్రాన్ని జరిపించి దుర్బుద్ధి గల వాళ్ళకి దుస్థితి తప్పదని యుగాల క్రిందటే చెప్పాడు. నువ్వేది చెప్పినా ఆ కార్మికులు నీ మాట వింటారు. మీరు వినండి. లేబర్ కోర్టు నుంచి కేసుని వాపస్ తీసుకుంటే మీకే మంచిదని చెప్పడానికి వచ్చాను. ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకోండి. వస్తాను. మావయ్య 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 ఇంకా రాలేదన్నా? చర్చలు అవ్వాలి కదమ్మా. చ, ఈ మావయ్య ఎప్పుడు ఇంతే. తనొచ్చింది కార్మికుల సమస్య కోసం, నీ పెళ్లి చేయడం కోసం కాదు. రెండు పెద్ద విషయాలే, అంతే కదా నాన్న? ఏంటమ్మా నువ్వు? నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మా. కష్టం అంటే కష్టమే, లేదంటే లేదు. ఏంటి ఇంతగా వాదించుకుంటున్నారు? మావయ్య వచ్చేసారా? ఇదంతా మా లాయర్ గోపాల్ గారు ట్రైనింగ్. బావా, ఆయన మెచ్చుకోవాలి. వయసు పైబడినా లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కదా వీణా? వారి క్రమశిక్షణ నాకిష్టం. మీకు? నీ ఇష్టమే నా ఇష్టం. సరైన మాట చెప్పావు శేఖర్. దేన్నైనా ఒప్పించడం సులభమే, కానీ పెళ్లికి అమ్మాయిని ఒప్పించడం చాలా కష్టం. నోట్ దిస్ పాయింట్ నాన్న. ఏంట్రా శేఖర్ నువ్వు కూడా అవునంటే కాదనే వీణకి నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు. మనకే కాదు, ఆడవాళ్ల మనసు అర్థం చేసుకోవడం ఎవరి తరమో కాదు. ఏమంటావేనా? కరెక్ట్ మావయ్య. అంటే నువ్వు కూడా పెళ్లి వద్దంటున్నావా? స్టాప్ నాన్న, ఎందుకు బలవంతం చేస్తున్నారు? అందులో ఏముంది నిన్ను బలవంత పెట్టడానికి? అన్నీ కలిసి రాని చేసుకుంటాను. నాన్న, మావయ్య భోజనానికి రండి. రా బావా. బాసు, ఈ లీడర్ శేఖర్ వచ్చినప్పటి నుంచి మీరు తల గట్టిగా బండ కొడుతూనే ఉన్నారు. వాణ్ణి డబ్బులిచ్చి మన వైపు లాక్కుంటే ఎలా ఉంటుంది? కష్టపడే వాళ్లకు విలువిచ్చేవాడు డబ్బుకు విలువిస్తాడు. చూడండి, ఈసారి వాడు వచ్చినప్పుడు ట్రై చేద్దాం, ఏమంటారు? ఓకే. ఆ బ్రహ్మయ్య కోర్టుకి హాజరు కాకపోవడానికి కారణం మీకు తెలుసా సార్? ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ సార్. లాభాన్ని పక్కదో పట్టించారు, లాస్ చూపించారు. ఆడిటర్స్ సరైన అకౌంట్ చూపించలేదు. నౌ వాట్ టు డు? ఆ లాకౌట్ కార్మికులకు మీరు చేసే సహాయం అంతా ఇంత కాదు. వాళ్ళు మిమ్మల్ని దేవుడిలా పూజిస్తారు. రమేష్ సార్, వస్తున్నా. తీసుకోండి. నేనే వద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. ఇక ముందు మీరే చూసుకోండి. సార్, మీ ఈ సమాజ సేవలో నేను పాల్గొనాలనుకుంటున్నాను సార్. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేయాలనుకున్నా. సార్, మీ సేవా సంఘానికి రండి, మా సేవా సంఘానికి.
ఈ శేఖర్ ధిక్కరించే వారికి దిక్కుగా వచ్చి మన దిక్కునే మార్చేస్తున్నాడు కదా బాసు. మొత్తం ఎన్ని దిక్కులున్నాయి? 8 బాసు. వాడికి 9వ దిక్కు తెలియదనుకుంటా. చూపిస్తాను రాని. వచ్చాను. ఏం చేస్తారు? భయపెడుతున్నావా? మిస్టర్ బ్రహ్మయ్య, నా తల్లి నాకు పిరికితనం నూరిపోయలేదు. ఏయ్, నా వెనకాల ఎంత బలం ఉందో తెలుసా? నా వెనక జన సమూహం ఉంది, అది తెలుసా? ఏంట్రా నువ్వు పుడింగివా లేక నీలా వెతవనుకున్నావా? లాయర్ గోపాల్ నీకు బ్రెయిన్ వాష్ చేశాడనిపిస్తుంది. అలాంటి అవకాశమే లేదు నాలాంటి వాళ్ళకి. చెయ్యెత్తే వాళ్ళని నమ్మకు. ఎప్పుడు ఏం చేస్తావు? నా చెయ్యి భూమిని చూస్తుందే కానీ ఆకాశాన్ని చూడదు. వాడిచ్చిన డబ్బు కార్మికులకు పంచావు కదా, ఎన్ని రోజులు గడుపుతావు ఇలా? న్యాయం జరిగే వరకు. అది ఒక్కటిగా ఉన్నంత వరకే. వీడిందా మీ పనంతే. ఈ పిడికిలి యొక్క 5,000 అర్థం తెలుసా? కర్తవ్యం, ధైర్యం, నమ్మకం, న్యాయం, ధర్మం. చెమట చిందించి సంపాదించే వారికి ఇది వజ్రాయుధం లాంటి. ఐకమత్యంతో అన్ని గొంతులు కలిస్తే న్యాయం తనంతట తానే దొరుకుతుంది, అన్యాయం మట్టిలో కలిసిపోతుంది. అర్థమైందా? ఇదే నా హెచ్చరిక. కార్మికుల్ని యజమానులు అర్థం చేసుకుంటే కోర్టు గీట్టు అనే గొడవలే ఉండవు. మీరు ఈ కేసుని వాపస్ తీసుకుంటే మీకే గౌరవంగా ఉంటుంది. అగౌరవపరిచిన వాళ్ళ గోరి కట్టవలసింది. కటకటాల్లో నిలబడి మీ తప్పు ఒప్పుకోవాలని పైవాడి శాసనం అయితే దాన్ని ఎవరూ మార్చలేరు. బాగా ఆలోచించుకోండి. వస్తా. మీ ఇంట్లో ఎప్పుడు సందడిగా ఉంటుంది సార్. మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే ఎంతో ఇష్టం. లేదంటే మీ మనసు గెలవడం సాధ్యమా? లాస్ట్ బోర్డుకి వస్తాను. ఓటమిలోనే గెలుపుంటుంది. అలాగైతే బెట్ కట్ ఆడితేనే మజా. తిండిపోతురావుడా, ఊరికే ఆడు. ఇదే లాస్ట్ గేమ్ బోర్డ్. బెట్ కట్టిన వీణ తన భర్త గురించి అనుకున్న గుణగణాల లిస్టు చదువుతుంది. మేం గెలిస్తే వాళ్ళు చదువుతారు. నా డ్రీమ్ గర్ల్ గురించి నేను చెప్పాను. మంచి బెట్. మనం ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయి. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. ఈ కాయిన్ పౌచ్ కు వెళితే గేమ్ తో పాటు 2 పాయింట్లు మాకు వస్తాయి. జాగ్రత్తగా పెట్టి స్ట్రైక్ చేయండి. బ్రదర్, ఈ బోర్డు మనమే గెలిచాం. వీణ లిస్ట్ చదువుతుంది. భర్త అనేవాడు భార్యను ప్రేమగా చూసుకోవాలి. కోరిన తిండి, నచ్చిన బట్టలు, మంచి ఇల్లు అడగకుండానే ఇప్పించాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇంకొకరి కష్టానికి ఆదుకునే మనసు ఉండాలి. దాన ధర్మాలు చేసేవాడే ఉండాలి. దేవుడు, పెద్దలు, పిల్లలు, సమాజం అనే బ్యాచ్తో ఉండేవాడు అయితే బాగుంటుంది. శబ్బాష్, ఇది వరుస అంటే. ఫిల్టర్డ్ చాట్ లా ఉంది. నీ ఆశ 100% కరెక్టే. అయితే కోర్టుకు ఒకడు ఉంటాడు, వెయిట్ చేయాలి. అలాంటి వాడి కోసం తప్పకుండా వెయిట్ చేస్తాను. త్వరగా రావాలి. మీ ఎంకరేజ్మెంటే నాకు ఇన్స్పిరేషన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ ఫామ్ హౌస్ ఓనరు మన ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు. సరే వీణా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తారా? సరేనండి. నేను కొంచెం కోర్టు దాకా వెళ్ళొస్తాను. తీసుకోండి నాన్న, తీసుకోండి మావయ్య. శేఖర్, అలాగే రామయ్యని కలిసి ఓ మంచి కుర్రాడు ఉంటే చూడమని చెప్పు. అలాగే చెప్తాలే. ఆయన దొరకడు, మీరు వదలరు. అది కదమ్మా, అక్కలు పడ్డ కష్టాన్ని నేను మర్చిపోలేను. కన్న తండ్రి ఆశపడకూడదా? చేసుకునేవాడు ఎలా ఉండాలంటే? నీ లెటర్ చదివాను, చాలా సంతోషంగా ఉంది. అలాగైతే సరే. వీణా, అందరు అమ్మాయిల్లా నీవు ఆశపడటంలో తప్పు లేదు. అమ్మాయిల ఆశల్లోనూ అర్థం ఉంది, నిజం ఉంది. మంచి భర్తను కోరుకోవడంలో తప్పు లేదు. అదేవిధంగా కన్నవాళ్ల ఆశలో కలలున్నాయి, ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది అనేదే నిజమైతే, ఈ మేనమామ మాట మీద నీకు విలువ ఉంటే నేను ఊరికెళ్ళక ముందే నీ అభిప్రాయం చెప్పు వీడా. చూడు వీడా, దానాలన్నిటిలో కంటే కన్యాదానమే గొప్పదబ్బా. అదే మేనమామకు లభించే గొప్ప వరదానం. ఏ జన్మలో చేసిన పుణ్యం నీ మేనమామకు వచ్చింది. ఈ శుభకార్యాన్ని కాదనకమ్మా. ఇంతకన్నా నేను ఇంకేమీ నిన్ను అడగనమ్మా. రాయిలో ఉన్న దేవుడే కరుణిస్తున్నాడు. ఏంటమ్మా? నా వల్ల కాదు, నా వల్ల కాదు నాన్న. మరెందుకమ్మా వద్దని చెబుతున్నావు? మనసు విప్పి చెప్పి నీ గుండెల్లో భారాన్ని తగ్గించుకో. చెప్పమ్మా, నీ మనసులోని బాధ ఏమిటో చెప్పమ్మా. మావయ్య, అయ్యయ్యో తల్లి, ఏడవక తల్లి, ఏడవకమ్మా. నీ గుండెల్లో బాధ ఏమిటో మాకు చెప్పమ్మా. మాతో చెప్పమ్మా, మాకు చెప్పమ్మా. అయ్యో
హలో ఓ ఇది అడ్వకేట్ ఆఫీస్ రా, టూరిస్ట్ ఆఫీస్ కాదు. ఏంటి సార్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? వీణ రోజు వస్తుంటేది సడన్ గా మానేసింది ఎందుకని? తెలియదు సార్. అయితే ఆవిడ ఇంటికి వచ్చిన రోజులు ఏదో తెలియని సంతోషం ఉండేది సార్ మనలో. ఎస్ మంచి అమ్మాయి కదా. తెలివేంది సార్, అంతే కదా సార్. ఆ అమ్మాయి కుందన బొమ్మలా ఉంటుంది కదా సార్. కుందన బొమ్మ? ఆ అందమైన నవ్వు, చిలిపితనం, నవ్వే కళ్ళు, అలాగే చేసి ఈ రోజు ఎందుకు రాలేదా అని ఎదురు చూస్తూ ఉన్నాను సార్. రమేష్, ఒకళ్ళు మన ఫ్యామిలీలో చేరటం కష్టం. చేరిన తర్వాత వెళ్ళిపోతే వాళ్ళ విలువేమిటో అప్పుడే మనకు తెలిసేది కదా. మనసుకి దగ్గరైతే అదో రకమైన ఫీలింగ్, చెప్పడానికి భాష లేదు. మీరే చెప్పండి, ఈ అవస్థను భరించగలమా మనం? తను ఇంటికి వచ్చిందేమో, వెళ్ళి చూద్దామా? అలాగే చూద్దాం సార్. ఆ గోపాల్ కోర్టుకి వెళ్ళాడేమో తెలిసిందా? ఆ శేఖర్ వచ్చిన తర్వాత వీడి కుడి చేయి తిరిగి వచ్చినట్టు. ఇప్పుడు నువ్వు పొగ తాగటం మాని పొగబెట్టే ప్లాన్ చెప్పు. అయ్యో, నేను ప్లాన్ వేసుకొని వస్తే నీ పొగలాగే గాల్లో కలిసిపోతుంది. టెన్షన్ బాసు, టెన్షన్ 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 అంటూ ఆరోగ్యం పాడు చేసుకోవటానికి ఆ ప్యాకెట్ మీద ఏం రాసుంది? పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని రాసుంది. నేను సిగరెట్లు, మందు, పాను తీసుకున్నది చూసాను. వాటి అలవాటుంటే ప్లాన్ వేయటం వస్తుందా? ఎవరెవరి అలవాట్లు ఎలా ఉంటాయో వారికి అలాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు ఇవన్నీ మానేస్తే ఈ మాస్టర్ మైండ్ కోర్టులో క్రాస్ ఎగ్జామ్ చేసేటప్పుడు వాళ్ళ బుర్ర తిరిగేలా చేస్తా. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందో నిన్నీ భూమిలో పాతేస్తా. అంతలోపే వీటిని మానే ప్రయత్నం చేస్తాను. సరే, పద కోర్టుకు వెళదాం. అలాగే బాసు. ఈ మేనమామ మాట మీద నీకు విలువ ఉంటే నేను ఊరికి వెళ్ళక ముందే నీ అభిప్రాయం చెప్పు వీడా. అవునవును, లాంగ్ పెండింగ్ కేసు. ఈసారి డిసైడ్ కావాల్సిందే. యూనియన్ సెక్రటరీ శేఖర్ గారే అటెండ్ అవుతున్నారు. సమన్స్ ఆల్రెడీ రిసీవ్డ్. సార్, బ్రహ్మయ్యని చివరిగా ఓసారి కలుస్తాను. మీరు ఫైనల్ డెసిషన్ చెప్పేసిరండి. అలాగే సార్. బాసు బాసు, ఏమైందయ్యా? లేబర్ కోర్టుకు హాజరు కావాలని సమన్స్ వచ్చాయి. చివరకు నన్ను కటకటాల్లో నిలబడేట్టు చేశాడు కదా. ఇలా పాము పడగల చేతులు ఆడించి ఆడించి ఆ శేఖర్ నాదస్వరానికి కార్మికుల్ని వశం చేయించాడు ఆ లాయర్ గోపాల్. వెళ్ళి జన్మనిచ్చిన దేవునికి సవాల్ విసరడం కుదురుతుందా? మంచి మాటలతో చెప్పినప్పుడు కొవ్వు పట్టి అహంకారంతో ప్రవర్తించి వంకర చెయ్యినిచ్చాను. ఆ చెయ్యి ఐకమత్యానికి సంకేతం. దాని విలువ ఏమిటో తెలియాలంటే కోర్టుకు రండి, తెలుస్తుంది. మీరు ఆపాలనుకుంటే గెలిచేది మేము కాదు, మీరు కాదు. న్యాయం, ధర్మం. శేఖర్ అడుగు పెడితే పిడుగులే, పట్టుబడితే దక్కించుకోవడం సత్యం. ఏంటి బావ పెట్టుకుని ఎంతసేపు చూస్తానే తొందరగా ఫినిష్ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ కదా. గదిలో నా పేళంతో ఏం చేస్తున్నారా? ఎవరు లేరు తమ్ముడు. ఇక్కడ మరి లోపల నేనే ఉన్నాను. నేను మా బావ లోపల తప్పు చేస్తున్నామనే కదా మీ అనుమానం? నాకు అలాంటి అనుమానం ఏం లేదు. ఏ అనుమానం లేకుండానే మా బావ కాళ్ళు పట్టుకున్నారా? అంతేకాదు, దానికి బోగులు కూడా పెడతాడు. మరి కాదా? చేయనోర్మై, నువ్వు రోజాతో ఎంత తప్పుగా బిహేవ్ చేసావో నీకు తెలీదా? ఏంటండి, నేనేం తక్కువ చేశాను మీకు? చెప్పండి. చూడమ్మా, ఈ విషయంలో నీ తప్పు కూడా ఉందమ్మా. నోములు, వ్రతాలు, పూజలు అంటూ భర్తను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసావు అనుకో, ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మరి దేవుడిని పూజించడం తప్పని నేను అన్నాను, కానీ భర్తను నిర్లక్ష్యం చేస్తే మాత్రం
ప్రతి భార్యకు ఇదే పరిస్థితి అలా వస్తుంది. పెట్టండి గడ్డి. నువ్వు గడితేనే ఆవిడ ఎందుకు? ఆవిడ పూజలు చేసినా వ్రతాలు చేసినా నీకోసం చేస్తోంది. అంచేత ఇకనైనా మీరిద్దరూ అన్యోన్యంగా హ్యాపీగా కాపురం చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని మరి. సరే వెళ్తా. సార్ కంగ్రాచులేషన్స్. ఆ బ్రహ్మయ్య కోర్టుకు వచ్చి డబ్బులు కడతానని ఒప్పుకున్నారు. వెంటనే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారని ఒప్పుకున్నారు. చివరికి న్యాయం మనకే దక్కింది సార్. దీనికి అంతటికీ మీ సిన్సియర్ ఎఫర్ట్సే కారణం. మీరు సార్, మీ ధైర్యం, ఓడిపోయే కేసు గెలవడానికి నన్ను నా యూనియన్ నుంచి పర్సనల్ గా పిలిపించి కార్మికులకు న్యాయం జరిగేలా చేశారు. ఈ సంతోషంలో మేము మీకు సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. అంచేత మేడే కార్మికుల రోజు మీరు తప్పకుండా రావాలి సార్. నేనేమంత గొప్ప పని చేశాను? ఈ గౌరవం ఆర్భాటాలు ఎందుకు? లేదు సార్, చేసిన వాళ్ళు చేశారని ఎప్పుడూ చెప్పుకోరు. చేయని వాళ్లే చేశానని చెప్పుకుంటారు. మీలాంటి గొప్ప వ్యక్తులు ఉండడం వల్లే ఇంకా న్యాయం ధర్మం బతికున్నాయి. రావడం కుదరదని చెప్పకండి, మీరు తప్పక రావాలి. ఏమంటావు రమేష్? అదంతా సార్ ఇష్టం. శేఖర్ ఆహ్వానిస్తే రాకుండా ఉంటానా? మా జీవితాలకు వెలుగునిచ్చిన ఈ చేతులకు వందనాలు. బస్సు ఇన్ని సంవత్సరాలు కేసును పోరాడి సడన్ గా కుప్పకూలినట్టు మనం బాధపడేలా చేశాడు ఆ గోపాల్. శేఖర్ ను రైట్ హ్యాండ్ గా పెట్టుకున్నాడు. ఆ గోపాల్ని ఏమైనా అడ్వైజర్ గా పెట్టుకుంటే భవిష్యత్తులో ఏ ప్రాబ్లం ఉండదు. అరేంజ్ చేయనా? చైనా ఏంటి చేసే చేస్తాను. తరువాత ఆ రంగడి పని ఏమంటావు? మాస్టర్ మైండ్ సూపర్ బాస్.
సారథి బస్సు రంగ రాంగు చేయడు కదా. స్ట్రాంగ్ గా స్కెచ్ వేశాడు. మీరు చేతిని చూపిస్తే చాలు. టక్ మనీ బెదురు లేకుండా. ఎందుకు ఫోన్ చేశారు? నమస్కారం బెట్రా. రంగా, ఎక్కడ ఏం చెయ్యాలన్నది ఫోన్లోనే చెప్పాను కదా. చెల్లెల పెళ్లికి డబ్బు అవసరమై మళ్ళీ ఈ పనికి నేను ఒప్పుకున్నాను అని. డోంట్ వరీ, ముగించు. నువ్వు అడిగినంత డబ్బు తీసుకువెళ్ళు. రైట్? రైట్ అన్నారు కదా, డబల్ రైట్. నాతో పెట్టుకుంటే సమాధి కట్టేస్తాను. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫామ్ హౌస్ వస్తా ఉన్నా. రాలేదే బ్రహ్మ. వచ్చేసాడు. రంగా, నువ్విక్కడ? అదే చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను కదా. బ్రహ్మం గారి ఫామ్ హౌస్ దగ్గర మీ కారును చూశాను. మీరేంటి ఇక్కడ? సరే, నువ్వింకా ఈ కత్తులను వదలలేదా? జీవహింస తప్పని ప్రభుత్వం చెబుతున్నా ఈ బలిచ్చే సాంప్రదాయం మాత్రం మారలేదు. ఆగలేదు అని చేత్తో పట్టుకుని తిరుగుతావా? వచ్చిన పని ఒకటైతే జరిగింది మరొకటి. అంటే దేవుడు మంచి వాళ్ళని కాపాడుతాడనడానికి మీరే సాక్షి. చెడిపోతే నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడిపోకురా అని చెప్పేవాళ్లే అరుదు. చెడు సావాసాలు చేసి జైలు పాలే శిక్ష అనుభవిస్తున్నప్పుడు ప్రభుత్వం అపరాధుల్ని శిక్షించి నిజమైన నిరపరాధులకి కరుణ చూపిస్తుందని మీరు వాదించటం వల్ల నేను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి మనిషిగా బ్రతుకుతున్నాను. మంచిగా బ్రతకాలనుకుంటే బతకనివరి డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని. మాలాంటి దురదృష్టవంతుల మీద మీలాంటి మంచి మనుషుల దృష్టి పడటం వల్ల తప్పు తెలుసుకొని మంచిగా బ్రతకాలనుకున్నా బ్రతకనివ్వదు ఈ సమాజం. మీరే చెప్పండి, ఏం చేయమంటారు? నీతిగా బతికే వాళ్ళకి కష్టాలు ఇవ్వటం దేవుడి పరీక్ష. అవును సార్, అవును. చెల్లెలు పెళ్లి కోసం ఎవరైనా నిన్ను నక్కలు గుర్తు చేసుకున్నాయి. నీడనిచ్చేవారిని కలిసేలా చేశాయి. రంగా, నువ్వు నీ చెల్లెలి పెళ్లిని అందరూ మెచ్చుకునే రీతిలో గ్రాండ్ గా చెయ్యి. నేనున్నాను. రేపు మా ఇంటికి రా. మీ ఉదాత్వానికి, మీ మానవత్వానికి మీరు గొప్పవారని పూజించే ఈ ఊరి జనంలో నేను ఒకండి సార్, నేను ఒకండి. నన్ను ఆశీర్వదించండి సార్, ఆశీర్వదించండి. కేసవుతుందని కత్తి కడిగి మరీ తీసుకొచ్చారా? మీ మాట విని తప్పు చేయబోయే నేను నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి చూసి వచ్చాను. దేవుడు? అవును. చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న నన్ను శిక్ష నుంచి తప్పించి పునర్జన్మనిచ్చిన దేవుణ్ణి చూపించినందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదులుతున్నాను. తప్పుడు పనిని మళ్ళీ చేయబోయినందుకు, మర్చిపోయిన దేవుడి దర్శనం వల్ల, నా చెల్లికి లభించిన ఆశీర్వాదం వల్ల దయతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇదే లాస్ట్. ఇంకెప్పటికీ పట్టుకోను కత్తి. ఆ దేవుడే దిక్కు నాకు చివరి వరకు. బాస్, మన ఇద్దరం ఇక్కడుండి ప్రయోజనం ఏముంది? మన బిజినెస్ రూట్ మారిస్తే ఎలా ఉంటది? అడ్డమైన ప్రతివాడు నాకు బుద్ధి చెప్పేవాడే. వీడేమైందో తెలియటం లేదే. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తున్నామంటారా సార్? నేనే వచ్చేసాను. వాట్ ఏ సర్ప్రైజ్! ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? మనసు బాగుండలేదు, అందుకే రాలేదు. ఇంట్లో ఏమైనా? అలాంటిదేం లేదు. ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చాను. కొంచెం రమేష్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి, అందుకే. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, ఎవరూ లేరు. చెప్పు, ఏంటి విషయం?
మాట్లాడకుండా ఏడిస్తే విషయం నాకెలా తెలుస్తుంది? విషయం ఏమిటో చెప్పు. చెప్పు వీణా, ఏం జరిగిందో చెప్పు. చెప్పు వీణా, చెప్పు. ఏంటో చెప్పు. ఈ కన్నీళ్ళని ఆ దేవుడే తుడవాలి. ఆయన తప్ప నాకింకెవరున్నారు? నా గుండెల్లోని భారాన్ని తీర్చుకోవాలనుంది, కానీ నా వల్ల కావడం లేదు. ప్రయత్నం చెయ్యి. నాకు మాట్లాడడానికి రావడం లేదు. ఆ కొండ మీదన శివాలయానికి వస్తారా? అక్కడికి ఆ దేవుడి సన్నిధిలోనైనా చెప్పగలుగుతానేమో, ప్రయత్నిస్తాను. సరే, ఇప్పుడే వెళ్దాం. వద్దు, రేపు సోమవారం మంచి రోజు. ఓకే, మీరు ఒక్కరే రండి. ఒక్కడేనా? అవును. ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావే. లేదు, నా వల్ల కావడం లేదు. అంత పర్సనల్ విషయం ఏమై ఉంటుంది? నాతో చెప్పుకోడుంది. ఛే, వీణా ఐ లవ్ యూ అని చెప్పుంటే ఇప్పుడు బాధపడేవాడిని కాదు. ఒకవేళ నన్ను అడగలేక సార్ దగ్గర అడిగిందా? అదేం మంచిది. అయినా నిజం తెలిసేంత వరకు మనశ్శాంతి ఉండదు. ఈ ఖర్చు కలగానే వెళ్ళిపోతుందా? లేదు, ఏదో ఒకటి చేయాలి. తను ఒప్పుకుంటే సరే, లేకపోతే చంపడమో చావడమో ఏదైనా సరే. రమేష్, రండి సార్. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. అవును, సార్తో పాటు ఆఫీసులో కనిపించలేదు. వేణెందుకో సార్తో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పింది. ఆహా, అందుకే. ఓహో, అదా విషయం. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నా. అలాంటిది లేదు సార్. రమేష్, కార్లోనే ఉండు, నేను పిలిచా కొద్దుగాని. సరే సార్.
నన్ను అర్థం చేసుకో తండ్రి. నా మనసును అర్థం చేసుకొని అనుగ్రహించు. ఆడదానికి పుట్టింటి భాగ్యం తాళి పడేంత వరకే. ఆ తరువాత అంతా మెట్టినిల్లే మట్టిలో కలిసేంత వరకు. ప్రేమ వినడానికి 2 అక్షరాలే, కానీ ఆ ప్రేమ అనే బంధంలో నన్ను బంధించావు. మాలాంటి అమ్మాయిల ప్రేమని గెలిపించలేవా? చెప్పు, అంతేనా? మా కలలు కలలేనా? ఎందుకు ఎందుకు ఈ ఆటలెందుకు? మా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఇలా ఆడించి తమాషా చూడటం కంటే మాకు జన్మని ఇవ్వకపోతే నిన్ను ప్రశ్నించేవారే ఉండరు కదా. అవునా కాదా? చెప్పు. పుట్టిన ప్రతి అమ్మాయికి దేవుడే దిక్కంటారు. ఎందుకో తెలుసా? జన్మనిచ్చే తల్లికి జన్మనిచ్చే జన్మదాత దేవుడే కనుక. అది నువ్వే నువ్వే. మా ఇంటి కష్టాలు, మా అక్కల అస్తవ్యస్తమైన జీవితాలు నీకు తెలుసు. మమ్మల్ని పుట్టించిన నీవే మమ్మల్ని రక్షించాలి. నేనిప్పటి వరకు నీ దగ్గర ఏమీ కోరలేదు. నాకు ఇదివ్వు అదివ్వు అని నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. కానీ ఈరోజు ఒకే ఒక్క కోరిక, అంతే అంతే స్వామి, అంతే. తీరుస్తావా? ఆశపడ్డానికి ఓ హద్దుంది. ఏం చేయను? ప్రేమ నన్ను బంధించింది. గుండెల్లోని భారం చెప్పుకుంటే తగ్గుతుందంటారు. చెప్పుకునే వాళ్ళ దగ్గర చెప్పుకోలేక నీతో మొరపెట్టుకుంటున్నాను. వినిపించుకో స్వామి. నేను మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తున్నాను. ఎవరినో తెలుసా? నా భర్త. అతన్ని నేను చూశాను. అదెవరో తెలుసా? నాది తప్పే కావచ్చు, కానీ ఆయనే నా జీవితం సర్వస్వం. బతికితే అది వారితోనే. ఎందుకో తెలుసా? ఆయన మంచి గుణాలు, ప్రవర్తన అన్నీ నేను ఆశపడినట్టుగానే ఉన్నాయి. అందుకే ఆయనే నా భర్త. నా మనసు నిండా నిలిచిపోయిన ఆ గొప్ప మనిషి ఎవరో తెలుసా? గోపాల్ గారు. వారి కుటుంబంతో కలిసి జీవించాలి. వారి నీడే నాకు రక్షణ. వారింట్లో అందరి ప్రేమను పొందాను. ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ కోరికను నెరవేర్చు తండ్రి. వీణ, నీ మాటల్లో అమాయకత్వం ఉంది, అర్థం లేదు. నేనెక్కడా, నువ్వెక్కడా? నీవింకా సుఖపడాల్సిన దానివి. వయస్సుంది, మనసుంది, కోరికలున్నాయి. నీ కోరికల్ని నేను నిజం చేసే అవకాశమే లేదు. అసాధ్యం. నేను వికలాంగుణ్ణి, నేను వృద్ధుణ్ణి. మీరెలా ఉంటే ఏంటి? నా మనసులో మీరున్నారు. అమ్మాయికి తన భర్త తనను ప్రేమించాలి, ఆరాధించాలి, అభిమానించాలి. అతను అన్ని సౌకర్యాలను కల్పించాలి. నవ్వుతూ జీవనం సాగించాలి. దానగుణం గలవాడై ఉండాలి. పరుల కష్టాలను ఆదుకునేవాడై ఉండాలి. పెద్దలు, పిల్లలు, సమాజం అనే మంచి ఆలోచన కలవాడై ఉండాలి. అమ్మాయిలకు ఆశ ఉంటుంది. అలాంటిదే నీ ఆశ కూడా. నీ ఆశ సరైందా కాదా అని తెలుసుకునే అనుభవం నీకు లేదు. కొరతనంతో నీ జీవితాన్ని నిర్ణయించుకోకు. మా ఇంట్లో అందరూ నిన్ను కూతురులా భావించారు. నీ మనసు మార్చుకొని జీవితాన్ని కొనసాగించు. నా మీద నీకు నిజంగా అభిమానమే ఉంటే నిన్ను ప్రేమించే రమేష్ని పెళ్లి చేసుకో. నాలో నీకు ఏ గుణాలు నచ్చాయో అవన్నీ తనలో ఉంది. ఎందుకంటే వాడు నేను పెంచినప్పుడు నాతో కలిసి ఉండాలంటే వాడు నీతో ఉంటేనే సాధ్యం. వాళ్ళు ఎంత తక్కువ చెప్పు, వేలు చూపించి ఇది లోపమని చెప్పు. రమేష్, రమేష్, కారులోనే ఉండమంటే నువ్వు ఇక్కడ. మిమ్మల్ని
ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను. మెట్లెక్కేటప్పుడు నా దేవుడు ఎక్కడ పడిపోతాడా అని భయం వేసి దాక్కొని ఫాలో చేశాను. తప్పైతే క్షమించండి సార్. ఆహా, సార్థకమైంది నిన్ను పెంచినందుకు. చూసావా ఎంత మంచి అబ్బాయి. వీడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది, నీ సంసారం సుఖంగా ఉంటుంది. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నా మాటకు విలువనిచ్చేదానివైతే నువ్వు రమేష్ని పెళ్లి చేసుకో. నీ నిర్ణయం ఏమిటో చెప్పు. రా రమేష్. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీలాంటి గొప్ప మనిషి మాట నేను వినకపోతే నేను దురదృష్టవంతురాల్ని. మీరు చెప్పినట్టే నేను రమేష్ని పెళ్లి చేసుకుంటాను. ఇద్దరు కలకాలం సుఖంగా ఉండండి.